హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. వీడియోలో మీరు చూస్తున్నది వచ్చేసి మా సోఫా అండి. సోఫా మీద వేసినటువంటి కవర్స్, అలాగే పిల్లో కవర్స్ కూడా ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెట్టామనమాట. ఫ్లిప్‌కార్ట్ ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెట్టాము. ఇవైతే వచ్చేసాయండి. ఇవాల్టి వీడియో వచ్చేసి వీటి యొక్క అన్బాక్సింగ్ అనమాట. మరి సోఫా కవర్స్‌నైతే అన్బాక్సింగ్ చేసేద్దామండి. ఇవైతే మేము ఫ్లిప్‌కార్ట్ ఆన్‌లైన్‌లో అయితే ఆర్డర్ పెట్టామండి. ఇవి ఫ్యాబ్రిక్ డిజైన్ అని చెప్పేసి అన్నారు. దీని మీద ఇలా రాసిందనమాట. ఇలాగైతే కట్ చేస్తున్నానండి. బాక్స్‌ని కట్ చేసేటప్పుడు జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. నాకైతే ఒక దగ్గర డౌట్ వచ్చింది. ఒక లోపల ఏమైనా కవర్ కట్ అయిందని చెప్పేసి అందుకే మళ్ళీ చెక్ చేసుకొని నీట్‌గా ఇలా కట్ చేస్తున్నాననమాట. ఇలాగా కవర్ అయితే అన్బాక్సింగ్ చేసిన తర్వాత లోపల చూసారు కదా! ఇలాగా డిజైన్‌గా మనకి బిస్కెట్ కలర్‌లో మరి వైట్ కాకుండా ఇలాగ బిస్కెట్ కలర్‌లో అయితే చూస్తున్నారు కదా! ఇలాగైతే సోఫా కవర్స్ అయితే వచ్చాయండి. ఇవైతే చూడడానికి చాలా బాగున్నాయి. కాకపోతే కొంచెము పల్చగా ఉన్నాయన్నమాట. ఈ డిజైన్ పరంగా వచ్చేసి ఇలా ఉన్నాయి. లుక్ అయితే చాలా బాగున్నాయండి. చాలా ఆసమ్‌గా ఉన్నాయన్నమాట. ఇవి వచ్చేసి 2 సెట్లుగా వచ్చాయండి. ఒకటేమో 4 సీట్లు కలిపి వచ్చాయి. ఒకటొచ్చేసి 3 సీట్లు కలిపి వచ్చాయన్నమాట. అంటే 3, 3, 6 కలిపి వచ్చాయి. వీటిని మనము కట్ చేసుకొని వీలైతే అంచుల్ని కుట్టుకోవాలన్నమాట. ఇదిగో చూస్తున్నారు కదా! డిజైన్ అయితే చాలా బాగుందండి. క్లాత్ వచ్చేసి మనకి పలచగా వచ్చిందన్నమాట. ఓకే అండి. వీటిని మనం కట్ చేసి సోఫా మీదైతే వేసేసుకుందాము. ఇలాగా ఒక్కొక్క సీట్ వైజ్‌గా ఇచ్చారు చూడండి. ఇక్కడ గీత అయితే మనకి కనిపిస్తుందనమాట కట్ చేసుకోవడానికి. ఈ గీత మార్జిన్ ప్రకారం మనం నీట్‌గా కట్ చేసుకున్నామంటే చక్కగా మనం సోఫా మీద వేసేసుకోవచ్చండి. ఇలాగా వీళ్ళిచ్చిన మార్కుని బట్టి అంటే 6 సీట్లు కలిపొచ్చాయన్నమాట. మధ్యకి మనం కట్ చేసుకున్నామంటే 3 సీట్లున్న సోఫా మీద సిట్టింగ్ దగ్గర ఒకటి వేసుకోవచ్చు. వెనక షోల్డర్ దగ్గర ఆనుకునే దగ్గర ఒక 3 సీట్ వేసేయొచ్చనమాట. అలాగా 6 కలిపి ఒకటొచ్చాయి. దాన్నైతే ముందుగా కట్ చేస్తున్నానండి. ఇలా కట్ చేసిన తర్వాత ఆ కట్ చేసినటువంటి సోఫా కవర్‌నైతే ఈ విధంగా వేసేస్తున్నాను. ఇలాగ ముందు కూర్చునే దగ్గర వేసేసిన తర్వాత వెనక షోల్డర్ దగ్గర ఇలా వేసేసాను. వేసేసిన తర్వాత లుక్ అయితే ఇలా ఉందండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి 4 సీట్లు కలిపొచ్చాయన్నమాట. మిగతావి మనకుంది 2 మళ్ళీ 3 కలిపొచ్చాయి. ఇప్పుడు వాటిని కూడా మనం కట్ చేసుకుందాం. అంటే 3 సెట్లు వచ్చాయన్నమాట. 3 సెట్లను కూడా కట్ చేస్తున్నాను. కట్ చేసి వాటిని మళ్ళీ ఒక్కొక్కటిగా విడదీసి కట్ చేస్తున్నాను. కట్ చేసిన తర్వాత సింగిల్‌గా ఉన్నటువంటి సోఫా చైర్ ఉంటుంది కదా! ఆ సోఫా చైర్ మీద ఒకటి, అలాగే వెనక షోల్డర్ ఆనుకునే వీపు దగ్గర ఒకటి ఇలా వేసేసాను. నెక్స్ట్ వచ్చేసి ఇంకో సోఫా సీట్ ఉంది కదా! ఆ సీట్ చైర్ మీద కూడా ఇలా కట్ చేసి వేసేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక పెయిర్ అయితే మిగిలిందండి. ఆ పెయిర్‌ని కూడా కట్ చేసుకొని మనం హ్యాండ్స్ పెట్టుకునే దగ్గర అయితే వేసాను. నాకైతే ఇలాగ ఒక సైడ్ ఇంకో సైడ్ వేసాను. ఇంకొక పెయిర్ కూడా వస్తే బాగుండు అనిపించిందండి. ఇంకో చైర్‌కి కూడా వేయడానికి. మొత్తానికైతే లుక్ వచ్చేసిదండి. చూసారు కదా! చాలా బాగుందనమాట. సోఫా ముందు కన్నా కూడా ఈ కవర్స్ వేసాక చాలా బ్యూటీగా అనిపిస్తుందండి. లుక్ అయితే చాలా ఆసమ్‌గా ఉందనమాట. చాలా బ్యూటిఫుల్‌గా అనిపిస్తుంది. సోఫా అయితే చాలా అందంగా ఉందనమాట. నెక్స్ట్ వచ్చేసి సోఫా మీద పిల్లోస్ ఉన్నాయి కదా! ఈ పిల్లోస్‌కి ఈ సోఫా కవర్స్ మాత్రమే వచ్చాయండి. పిల్లో కవర్స్ రాలేదు. అందుకోసం అని చెప్పేసి వీటికి కొంచెం లైట్‌గా మ్యాచింగ్ అయ్యేలాగా వేరే పిల్లో కవర్స్‌ని అయితే 5 పిల్లో కవర్స్‌ని అయితే ఆర్డర్ పెట్టామండి. చూసారు కదా! అవి కూడా వచ్చేసాయి. వాటిని కూడా అన్బాక్సింగ్ చేస్తున్నాను. ఇదిగోండి అన్బాక్సింగ్ చేసేసిన తర్వాత చూసినట్లయితే ఇలా వచ్చాయన్నమాట. వైట్ గోల్డెన్ కలర్ డిజైన్‌లో ఈ విధంగా అయితే వచ్చాయండి కవర్స్. ఇప్పుడు ఈ కవర్స్‌కి మనకి జిప్ కూడా ఇచ్చారనమాట. జిప్ సిస్టమ్ ఇచ్చారు. జిప్ తీసేసి అందులో మనం పిల్లోని ఫిట్టింగ్ చేసేసి మళ్ళీ జిప్ వేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా ఒక్కొక్క పిల్లోని తీసుకొని ఇలాగా కవర్‌లకైతే సెట్ చేసుకోవచ్చండి. ఈ విధంగా నేను 5 పిల్లోస్‌ని అయితే సెట్ చేశాను. చాలా బాగున్నాయండి. ఆన్‌లైన్‌లో బుక్ చేసినవి ఎలా ఉంటాయో అనుకున్నాము. కాకపోతే సోఫా కవర్స్ కొంచెం పలచగా వచ్చాయి కానీ ఈ పిల్లో కవర్స్ అయితే మందంగా వచ్చాయండి. ఇవి కూడా చాలా అట్రాక్టివ్‌గా ఉన్నాయి. చాలా బాగున్నాయి అనమాట. వీటిని కూడా ఇలాగ 5 పిల్లోస్‌ని ఇలాగ అరేంజ్ చేసేసి వీటిని సోఫా మీదకైతే సెట్ చేశాను. చూసారు కదండి! ఫైనల్‌గా సోఫా లుక్ అయితే ఇలా వచ్చిందనమాట. చాలా అందంగా ఉంది. ముందు ప్లెయిన్‌గా ఉన్నటువంటి కన్నా ఇలా కవర్ వేసి పిల్లో సెట్ చేసినాక చాలా అందంగా అనిపిస్తుందండి. పర్వాలేదు ఆన్‌లైన్‌లో కూడా మనం బుక్ చేసుకోవచ్చు అనిపించింది అనమాట. ఇవి చాలా తక్కువ కాస్ట్‌లోనే దొరికాయండి. మీ కాస్ట్ ఎంత తెలుసుకోవాలనుకుంటే మీరు కామెంట్ సెక్షన్‌లో అడగండి. మీతోటి ఈ కాస్ట్ ప్రైస్ అనేది మీతో షేర్ చేసుకుంటాను. ఓకే అండి. ఇది ఇవాల్టి వీడియో అయితే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని ఇటువంటి వీడియోస్ కోసము, అలాగే గార్డెన్ వీడియోస్ అయినా కుకింగ్ వీడియోస్ కోసమైనా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్‌ని క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.